టీ ఇండియా హిస్టరీలోనే ఇంత ఘోరమైన పరాజయాన్ని బహుశా క్రికెట్ ఫ్యాన్స్ ఎవరూ చూసి ఉండరు. అవును బాస్, ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన 3 టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ మనల్ని ఏకంగా 105 రన్స్ తేడాతో ఓడించేసింది. వరల్డ్ ఛాంపియన్స్ అయిన మన టీం ఇలా చేతులెత్తేయడం ఏంటి అని అందరూ షాక్లో ఉన్నారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఆ 3 బ్లండర్ మిస్టేక్స్ ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ కండిషన్స్ చూసి చేంజింగ్ ఈజీ అవుతుందని మనోళ్లు ప్లాన్ చేశారు. కానీ చూస్తుంటే ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి మన బౌలింగ్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేశారు. కేవలం 4 బాల్స్లోనే 70 రన్స్ కొట్టి ఇంగ్లాండ్ స్కోర్ని ఏకంగా 200 రన్స్కి తీసుకెళ్లిపోయాడు. మన బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ మర్చిపోయి బౌండరీలో గిఫ్ట్గా ఇచ్చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వడమే ఒక పెద్ద డిజాస్టర్. 20 రన్స్ భారీ టార్గెట్తో చేసింగ్కి దిగిన మన టీం పవర్ ప్లే ముగిసేలోపే 5 మెయిన్ వికెట్లు కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ అండ్ జోష్ టంగ్ వేసిన స్పీడ్కి మన టాప్ ఆర్డర్ దగ్గర అస్సలు సమాధానం లేదు. ఒక్కసారి ఆలోచించండి, టీం మొత్తం కలిసి కేవలం 11 ఓవర్లలోనే 76 రన్స్కి కంప్లీట్గా ఆల్అవుట్ అయిపోయింది. ఇది ఇండియా టీ20 హిస్టరీలోనే అత్యంత ఘోరమైన రికార్డ్. సీనియర్ బ్యాటర్లు కనీసం క్రీజులో నిలబడదాం అనే ఇంటెంట్ కూడా చూపించలేదు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇంత దారుణమైన మ్యాచ్లో కూడా మన ఇండియాకి ఒక చిన్న ప్లస్ పాయింట్ దొరికింది. తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న యంగ్ బౌలర్ ప్రిన్స్ యాదవ్, జాస్ బట్లర్ లాంటి డేంజరస్ బ్యాటర్ని క్లీన్ బౌల్డ్ చేసి 2 వికెట్లతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా క్రీజులోకి రాగానే 2 క్రేజీ సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పిచ్ కండిషన్స్ని సరిగ్గా రీడ్ చేయకపోవడం, ప్లేయింగ్ 11 సెలక్షన్లో కెప్టెన్ అండ్ కోచ్ చేసిన తప్పుల వల్లే ఈ మ్యాచ్ చేజారిపోయింది. ఈ ఓటమితో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఆల్రెడీ 2-0తో లీడ్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా టీం మేనేజ్మెంట్ తప్పులు తెలుసుకోకపోతే సిరీస్ కోల్పోవడం ఖాయం. మరి నెక్స్ట్ మ్యాచ్లో మన టీం పుంజుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందా లేదా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి.